తీసుకో బ్యాడ్ యాంగిల్లో చూసావంటే దెబ్బలు పడతాయి రో తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళకి పండగ చేసుకో కాదనేది లేదు కానీ కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. మన తెలుగు ప్రేక్షకులందరూ, అంతెందుకు మన భారతదేశ సినీ అభిమానులందరూ చాలా గర్వపడే ఒక సినిమాకి సంబంధించిన సెలబ్రేషన్ని ఇవాళ మనం జరుపుకోతున్నందుకు చాలా 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 హ్యాపీగా ఇక్కడ మేమందరం ఉన్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్. పుష్ప రెండు అక్షరాలు, కానీ క్రియేట్ చేసిన సెన్సేషన్ మాత్రం 2 డెకేడ్స్ గుర్తుండిపోయే సెన్సేషన్ని క్రియేట్ చేసింది అని చెప్పాలి. పుష్ప అనేది ఒక సినిమా మాత్రమే కాదు, ఒక ఇమోషన్గా మారిపోయింది మన భారతీయ సినీ అభిమానులందరికీ కూడా. అటువంటి పుష్ప సినిమాకి సంబంధించిన ఈ థ్యాంక్స్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ఆహ్వానం పలుకుతూ, ఐఎమ్ ష్యూర్ దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం బ్లడ్, స్వెట్, టీయర్స్ పెట్టి పనిచేసిన ఎంతోమంది ఈ సినిమా ఘన విజయం సాధించిన వైనాన్ని చూసి ఎంత ఆనందపడుంటారో మనం మాటల్లో కూడా చెప్పక్కర్లేదు. వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అని చెప్పాలి. మరి ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనతో ఈ ఆనందాన్ని పంచుకోవడానికి, ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి యావత్ భారతదేశం మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలోని సినిమా అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఈరోజు మనందరి ఫేవరెట్ పుష్ప 2 టీమ్ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ మనందరి ఫేవరెట్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారిని వెల్కమ్ చెప్పడానికి అందరం రెడీ అయిపోదాము. ఎప్పుడెప్పుడా అని ఈ మూమెంట్ కోసం టీంతో పాటు తెలుగు ప్రేక్షకులు, ఇండియన్ మూవీ ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే పుష్ప అనే సినిమా 2021లో రిలీజ్ అయినప్పుడు, ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో, ఆ తర్వాత ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ని బిల్డ్ చేసిందో మనందరికీ తెలుసు. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటిన తరువాత కూడా ఒక సినిమా వచ్చి ఒక బాక్స్ ఆఫీస్ సెన్సేషన్గా, ఒక బాక్స్ ఆఫీస్ సునామీగా మారడం అనేది మామూలు విషయం కానే కాదు. అందుకనే పుష్ప అనేది మన ఇండియన్ సినిమాస్ ఇండస్ట్రీ హిట్గా నిలిచినటువంటి ఈ సినిమా సెలబ్రేషన్స్ని ఇవాళ మనం చాలా ఘనంగా ఈ టీమ్ మెంబర్స్ అందరి సమక్షంలో జరుపుకోబోతూ ఉన్నాము. అండ్ ఇంతటి ఘన విజయాన్ని అందించిన మా ప్రేక్షకులందరి సాక్షిగా ఇవాళ జరుపుకోబోతూ ఉన్నాము. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఈవెంట్ని మొదలు పెట్టేద్దాము. ఇవాళ యాక్చువల్గా ఈ హ్యాపీనెస్ని మనతో షేర్ చేసుకోవడానికి టీం అందరూ వచ్చారు. అండ్ బోలెడంత సక్సెస్, బోలెడంత బాక్స్ ఆఫీస్ సక్సెస్తో ఖుషీగా ఉన్న బోలెడంత మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇవాళ చాలా హ్యాపీ స్మైల్స్తో ఇవాళ ఇక్కడికి వచ్చారు. సో వారందరినీ కూడా మనం ఇవాళ కలుసుకోబోతున్నాము, వాళ్ళ హ్యాపీనెస్ని తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్కరిని కూడా సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాము. మరొకసారి పుష్ప సినిమాకి సంబంధించిన థ్యాంక్స్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఇక్కడ మా కెమెరా పర్సన్స్ నాకు కొంచెం అక్కడ ఎవరు కూర్చున్నాడో కనిపించట్లేదు, ప్లీజ్ మీ స్టాండ్స్కి వెళ్ళండి. నాకు తెలుసు మీరు మళ్ళీ వస్తారు కాసేపట్లో, మీ పల్స్ నాకు తెలుసు, బట్ కాసేపటి కోసం. ఓ మా మంగళం సీను ఇక్కడే ఉన్నారు. మంగళం సీను గారు నమస్కారం. సునీల్ గారు హార్టీ వెల్కమ్ టు యూ. ఎస్, అండ్ అఫ్ కోర్స్ అనిల్ తడానీజీ హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. వెరీ గ్లాడ్ టు సీ యూ హియర్ టుడే. పుష్ప 2 సినిమాకి సంబంధించి అనిల్ తడానీ గారు అసలు మామూలు తిరుగు కాదు అది. అసలు నార్త్ ఇండియా బెల్ట్లో పుష్ప 2 సృష్టించిన సంచలనాన్ని అసలు మాటల్లో చెప్పడానికి వీలే అవ్వదండి. మనందరం చూస్తూనే ఉన్నాం, ఒక్కొక్క థియేటర్లో జాతర, పుష్ప జాతరని చేశారు మన హిందీ స్పీకింగ్ పీపుల్ అని చెప్పాలి.
అలాగా మన పుష్ప సినిమా టీం మెంబర్స్ అందరికీ ఎన్నో మెమరీస్ ఇచ్చిన హిందీ బెల్ట్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద హిందీ ఆడియన్సెస్ ఫర్ గివింగ్ పుష్ప టీమ్ దిస్ గ్రాండ్ అండ్ హ్యూజ్ అండ్ మెమరబుల్ సక్సెస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో అఫ్ కోర్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన, మనందరికీ తెలిసిన ద వెరీ హార్డ్ వర్కింగ్, ద వెరీ ప్యాషనేట్, ద వెరీ విజనరీ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాని ఎంత అద్భుతంగా ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ముందుకు తీసుకువెళ్ళారో మనందరికీ తెలుసు. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, అల్లు అర్జున్ అనేది ఒక బ్రాండ్గా మనకి అటు కేరళ వెళ్తే మల్లు అర్జున్ అయ్యారు, అటు హిందీ బెల్ట్లో వెళ్తే అటు పుష్పకి అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి క్రేజ్ మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. సో ఆ రేంజ్లో అందరూ కనెక్ట్ చేసుకున్నటువంటి, అందరూ ఇష్టపడినటువంటి, అందరూ ప్రేమిస్తున్నటువంటి యాక్టర్గా, ఒక స్టార్గా, ఒక గ్లోబల్ ఐకన్ స్టార్గా మారిన వైనాన్ని మనందరం ఎంతగానో సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అని చెప్పాలి. మరి ఈ తరుణంలో ఈరోజు టీం అందరం కలిసి ఆ సెలబ్రేషన్స్లో భాగంగా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ని కూడా మనం పిలవబోతున్నాం. కాబట్టి మన టీంకి సంబంధించి మరింత మంది ఈవెంట్లో జాయిన్ అయ్యే ముందు ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ అవర్ వండర్ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్ ఫ్రమ్ కేరళ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. E4 ఎంటర్టైన్మెంట్స్ ముఖేష్ మేతాజీ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కేరళలో అల్లు అర్జున్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఆ కేరళ ఫ్యాన్స్ని అలరించడం కోసం మన ఫీలింగ్స్ సాంగ్స్లో మల్లు అర్జున్ అని కూడా వేసుకున్నారు అని అంటే అర్థం చేసుకోవచ్చు కేరళ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ గారు అంటే ఎంత అభిమానం అని చెప్పేసి. సో కంగ్రాచులేషన్స్ ముఖేష్ గారు ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్. So from Kerala, we would want to know the response and everything from you, sir. Please. I am very happy to be present at this event. I am very happy to be here at this event, and I thank Maitri, Naveen sir, Ravi sir for entrusting us the distribution. And Allu Arjun sir has become a brand, and Pushpa has become a brand. It was one of the highest grossing first day collection in Kerala, and people have fallen in love with Allu Arjun, and he's on par with any major artist over there. And as far as Pushpa 2 is concerned, that film will remain in the hearts of the Kerala audience for a long time. I think now they have all started watching the extended 20 version of the film on Netflix, and I'm very sure that we will be bringing it back to the theaters with the extended version shortly for it to create a new record again. I thank once again the entire team of Maitri. I thank Allu Arjun sir for coming to Kerala and promoting the film. And I'm very sure all the Malayalis who are wherever in the world would have watched the film. And they have fallen in, I mean, this is a type of film which is not made in Malayalam. It is un-Malayalam kind of a film. So maybe to get connected with the film took little more time for all of them, and the film is really looking, I mean, being watched again and again on the digital platform, and we are sure that we'll be bringing back the film to the theaters in 3D once again. Thank you. Thank you, sir. Thank you so much for being part of Pushpa 2 distribution, and hearty congratulations once again. And now I would like to welcome Mr. Lakshmikant Reddy garu to please join the stage. Our Karnataka distributor Lakshmikant Reddy garni vedik paiki ahvanam palukutunnamu. Pushpa మన భాషలు దాటి, ప్రాంతాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు కూడా దాటినటువంటి పుష్పకి సంబంధించి ప్రతి చోటు నుంచి ఒకటే రెస్పాన్స్. సో ఇప్పుడు కర్ణాటక నుంచి మాట్లాడబోతున్నారు. హలో, ఇక్కడ వచ్చిన అందరికీ ప్లస్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ సార్కి, మళ్ళీ రవి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, బట్ కర్ణాటకలోనూ ఎంటైర్ కర్ణాటకలో చాలా బ్రహ్మాండంగా పోయిందండి సినిమా. నాట్ ఓన్లీ కర్ణాటకలో ఏం అడ్వాంటేజ్ అంటే ఆల్ లాంగ్వేజెస్ అట్లా తమిళ్ పోతాయి, కన్నడ, తెలుగు అండ్ హిందీ. బట్ ఎంటైర్ ఈ టీంకి అంతా మైత్రి ఫిలిమ్స్ వాళ్ళు కానీ, అందరూ అల్లు అర్జున్ గారు కానీ, అందరూ ఆర్టిస్టులు కానీ అందరూ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడతారు అనుకోలేదు నేను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్.
ఆదిత్య మీనన్ గారు, అజయ్ గారు ఇప్పుడే ఇక్కడ జాయిన్ అయ్యారు. మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. అంటే మామూలుగా ఒక సినిమా అంటే ఎప్పటి నుంచో ఎన్నో పాత్రల్లో కనిపిస్తున్న యాక్టర్స్ మీరు అందరూ, కానీ సడన్గా ఇప్పుడు పుష్పకి సంబంధించి చూస్తుంటే ఏదో సినిమాటిక్ యూనివర్స్ నుంచి నడిచొస్తున్న పాత్రల్లాగే కనిపిస్తున్నారు అనమాట. మాకు ఎక్కడ యాక్టర్స్లా కనిపించట్లేదు. యా, సో తారక్ గారు ఇస్ దేర్. ఎస్, అందరు గగన్ విహారీ ఎవ్రీబడి పేరు పేరున స్వాగతం. సో ఎస్, యాక్చువల్లీ ఇక్కడ కొంచెం నుంచిన వాళ్ళందరూ అక్కడ బోల్డ్ చైర్లు ఉన్నాయి కదా, హ్యాపీగా కూర్చోండి. మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈవెంట్. ఓకేనా? ప్లీజ్ నుంచిన వాళ్ళందరూ, నాకు తెలుసు మీ అందరు ఎక్సైట్మెంట్ ఎవరి కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు, బట్ స్టిల్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ హార్టీ కంగ్రాచులేషన్స్. అసలు మీ కష్టాన్ని మేము ఇమాజిన్ చేసుకోగలుగుతాము. ఒక 5 సంవత్సరాల పాటు 2 పాటలకి ఎంత కష్టపడి ఉంటారో. కాబట్టి ఈరోజు రెస్ట్ తీసుకోండి. ఓకేనా? కూర్చుని రెస్ట్ తీసుకోండి. ఓకే, సో మూవింగ్ ఆన్, మహాలింగం గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఫ్రమ్ తమిళనాడు. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తమిళనాడులోని అన్ని థియేటర్స్లోనూ ఈ చిత్రాల్ని రిలీజ్ చేసినటువంటి సార్ ప్లీజ్. Good evening, everyone. On behalf of AGS, our producers Kalpati S. Agoram, Mr. Ganesh, Mr. Suresh, and Kalpati Archana, we want to really thank Naveen Garu and Ravi Garu for giving this opportunity. We didn't expect so much response from Tamil audience for Pushpa. We have released in 600 screens. All 600 screens did an exceedingly super performance at the box office. This December first week is supposed to be a dullest season in Tamil Nadu, but Pushpa became a cash cow for all the exhibitors who released this film in Tamil Nadu. So we want to thank Maitri once again on behalf of our exhibitors in Tamil Nadu. And one more thing, it is really, we have never seen such a hard-working hero who has dedicated almost 2 years of his life for this film. It is really a fantastic. The whole result goes to one man, one brand called Allu Arjun, the brand Pushpa. It has really performed very well. We once again want to thank everyone of the Pushpa team. Thank you very much. Thank you, sir. Thank you so much. Thank you so much for your contribution to Pushpa. Thank you. And ఎస్, ఇప్పుడు వేదిక పైకి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సివి రావు గారు, ద టెక్నికల్ హెడ్, పోస్ట్ ప్రొడక్షన్ టెక్నికల్ హెడ్ సివి రావు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, పుష్ప లాంటి ఒక ఇంత హై స్కేల్ ఉన్న సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయో మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. సో సివి రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ వెల్. ఏం సార్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ఇట్ ఈస్ ఏ సర్ప్రైజ్ ఫర్ మీ. రవి గారు కరెక్ట్గా నన్ను ఫిక్స్ చేశారు ఇక్కడికి పిలిచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మైత్రి నవీన్ గారు, రవి గారు అండ్ చరీ గారు ఫర్ బిలీవింగ్ అస్ and giving this project to us. And it was a great responsibility for us. Pushpa 1 చేసినప్పుడు I still remember చరి గారు నేను కూర్చొని ఒక 10 days ముందు అవుతుందా కాదా అని అనుకుంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అనేది, అంటే అలా హ్యాపీగా అలా తిరుగుతున్నారు చరి గారు. ఏం సార్ అంత హ్యాపీగా ఉన్నారంటే, నువ్వు ఉన్నావు కదా చూసుకుంటావు కదా అన్నారు. సో దట్స్ ద సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ he gave to us. And as a team, we have delivered Pushpa 1 on time. I think that was like 2-3 days before. And we did better job for Pushpa 2, even though there was a lot of chaotic situation. And thank you to Sukumar sir. I worked with him very closely this time. And he's such a great and a humble person. And we chased him literally to take the deliveries from him. And I know he was not comfortable when we approached him, but he was very, very cooperative. That's the reason we have delivered the product on time. And next is the history.
And I also thank to all the associate directors. They were very, very supportive because I had a meeting with them on deliveries, how we can do it, how we can make it happen, because there are so many deliveries for this film. We have delivered multiple formats other than normal formats. We have delivered like movies released in IMAX, Dolby Cinema, like D-Box, 4DX. No Telugu film, no Indian film released in D-Box until Pushpa. The Pushpa 2 has created records in releasing in many, many formats. That was the record. And everything is a record for Pushpa 2. We are so happy to be part of the film, and our sincere thanks to my 3 movie makers. Thank you so much. అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు కూడా చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ పుష్ప రికార్డ్ క్రియేట్ చెయ్యని అంశం ఏదైనా ఉందా అండి? సో ఫార్మాట్స్ విషయంలో కూడా మనకి కొత్త ఫార్మాట్స్ని తీసుకొచ్చిందనమాట. సో ఎస్, మరి ఇక ఆలస్యం చేయకుండా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కమల్ కన్నన్ గారికి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. కమల్ కన్నన్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ద వెరీ స్కిల్ఫుల్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ వీ హ్యావ్ ఇన్ తెలుగు సినిమా. కమల్ కన్నన్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఈరోజు మనం మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టు పుష్ప 2కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో కాంట్రిబ్యూట్ చేసిన చాలామంది మాటలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ, వాళ్ళ ఆనందాన్ని ఇవాళ వాళ్ళ మాటల్లో తెలుసుకోబోతున్నాము. సో కమల్ కన్నన్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ సార్. సో మీ మాటలు. Good evening, everybody. It was a pleasure to be with you on this evening. I have to thank Sukumar sir, Cheri garu, Ravi garu, Praveen garu to have entrusted this project to me. It was a tough project, of course, everybody knows. We traveled around 2 and 1 years, delivered